Welcome to RR Triple Four All Rounder. Match number 20, ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రివ్యూ. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం ఏమన్నా ఆడారా భయ్యా, ఏం ఈ ఐపీఎల్లో ఇది మ్యాయా ఇది ఈ మ్యాచ్ అంటే ఇది అనమాట. ఈ ఐపీఎల్లో ఇప్పుడు దాకా ఇలాంటి మ్యాచ్ అస్సలు రాలేదన్నమాట. ఎందుకంటే నైల్ బ్యాటింగ్ మ్యాచ్ లాస్ట్ ఓవర్ దాకా పోయింది. లాస్ట్ ఓవర్లో కూడా హార్దిక్ పాండే ఉండింటే మాత్రం ఆ కథ వేరే ఉండేదన్నమాట ముంబై ఇండియన్స్కి. అండ్ లాస్ట్ ఓవర్ మనందరి ఫేవరెట్ బౌలర్, ఇసిరేసే బౌలర్ కునాల్ పాండ్యా మిస్ అయ్యామన్నమాట. బ్రదర్ వర్సెస్ బ్రదర్ లాస్ట్ ఓవర్లో. ఐ మీన్ 16th ఓవరా అనుకుంటా. వెయిట్ నాకు తెలిసి 19th ఓవరు తను, 17th ఓవరు బుమ్రా, భువనేశ్వర్ 16th ఓవర్, 15th ఓవర్ అనుకుంటా. వాంచి పడేశారు భయ్యా. ఒక్క ఓవర్ అయితే ఉతికి ఆడేశాడు, 2 సిక్స్లు కొట్టాడు. సింగిల్ ఇస్తేనే అమ్మయ్య బతికిపోయాడు అన్నట్లా వచ్చి ఇద్దరు మాట్లాడుకున్నారన్నమాట. భలే ఉండే అక్కడ. అండ్ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం టాస్ గెలిచి ఎంఐ వాళ్ళు వచ్చేసి బౌలింగ్ తీసుకున్నారు. అండ్ ఆర్సీబీ వాళ్ళని బ్యాటింగ్ చేయమని చెప్పారు. అండ్ ఆర్సీబీ వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ ఆడి 221 రన్స్ చేసి 5 వికెట్స్ కోల్పోయారు అనమాట 20 ఓవర్స్లో. అండ్ ఎంఐ వాళ్ళు వచ్చేసి 12 రన్స్తో మ్యాచ్ ఓడిపోయారు. 209 రన్స్ చేశారు, 9 వికెట్స్ కోల్పోయి. ఆర్సీబీ వన్ బై 12 రన్స్ అనమాట. ఓకేనా. అండ్ ఈ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం ఫిల్ సాల్ట్ తొందరగానే అవుట్ అయిపోయాడు అనమాట. ఫస్ట్ 2 బాల్లోనే అవుట్ అయిపోయాడు. ఫస్ట్ బాల్ 4 కొట్టాడు, ఆ తర్వాత సెకండ్ బాలే అవుట్ అయిపోయాడు అనమాట. ట్రెంట్ బోల్ట్ దాంట్లో బోల్డ్ అయిపోయాడు. సేమ్ బాల్, అదే బాలే తనకు రోహిత్ శర్మకు పడింది అనమాట. సేమ్ బోల్డ్ అనమాట. అలాగనే అవుట్ అయిపోయాడు రోహిత్ శర్మ కూడా. ఎంఐ వాళ్ళ బ్యాటింగ్ గురించి మాట్లాడుకునేటప్పుడు దాని గురించి మాట్లాడదాం. అండ్ కోహ్లీ పవర్ ప్లేలోనే చాలా ఫాస్ట్గా ఆడాడు అనమాట. 27 బాల్స్లో 28 బాల్స్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. ఓవరాల్గా అయితే 42 బాల్స్లోనే 67 రన్స్ చేసి 8 బౌండరీలు 2 సిక్స్లు అనమాట. ఫస్ట్ 6 అయితే ఇంకా చెప్పలేమన్నాడు. బుమ్రా వచ్చే ఆల్చం ఇచ్చి పడేసింది అనమాట. ఫస్ట్ ఓవర్లోనే బుమ్రాకి ఒక 6 అది రోప్ మీద పడింది. అండ్ ఇంకొక 6 వచ్చేసి తన కొత్త పిల్లడు ఉన్నాడు చూడు వాళ్ళ పక్క, తనకు కొట్టాడు. అండ్ పడికల్ తొందరగానే 170 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ కొట్టాడు అనమాట. 22 బాల్స్లో 37 రన్స్. అండ్ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పవర్ ప్లే అయిపోతేనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎక్కడో స్లో అయిపోయాడు అనమాట. 27 బాల్స్లో హాఫ్ సెంచరీ ఎక్కడ, మళ్ళీ 42 బాల్స్లో 67 ఎక్కడ. అక్కడ బ్రేక్ వచ్చేది ఆలస్యం. బ్యాటింగ్ కోచ్ వచ్చేసి మాట్లాడాడు అన్నమాట విరాట్ కోహ్లీతో. రన్ రేట్ ఎక్కడో, ఐ మీన్ స్కోర్ ఎక్కడో స్లో అవుతుంది, నువ్వు హిట్టింగ్ చేయి, అవుట్ అయితే మని. ఇంకా కింద బ్యాట్స్మెన్స్ ఉన్నారు కదా, లైక్ జితేష్ శర్మ ఉన్నాడు, లివింగ్స్టోన్ ఉన్నాడు, టీమ్ డేవిడ్ ఉన్నాడు, పటిదర్, అందరూ ఉన్నారు కాబట్టి నువ్వు హిట్టింగ్ చేసే చెప్తాను అని చెప్పాడు అనమాట. అలా హిట్టింగ్ చేసి అవుట్ అయిపోయాడు. లేకపోతే సెంచరీ వచ్చేది. సెంచరీ వచ్చింటే మాత్రం మ్యాచ్ ఓడిపోయేవాళ్ళు అనమాట. తన సెంచరీ కోసం ఆడింటే మాత్రం ఖచ్చితంగా 15 రన్స్ అయితే షార్ట్ అయ్యేవాళ్ళు. 210, 200 అయితే ఆబ్వియస్లీ మ్యాచ్ గెలిచేది అనమాట. అండ్ పటిదర్ కెప్టెన్ ఇన్నింగ్స్ భారీగా ఆడారనమాట. 200 స్ట్రైక్ రేట్తో మామూలుగా లేదనమాట. 32 బాల్లోనే 64 రన్స్ చేశాడు. ట్రెంట్ బోల్ట్ దాంట్లో రికల్టన్ క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోయాడు అనమాట. అండ్ లివింగ్స్టోన్ తొందరగానే అవుట్ అయిపోయాడు అనమాట. అది ఫస్ట్ బాల్ హార్దిక్ పాండేకి ఎనికి కొట్టాలని చూశాడు, కాలేదు. సెకండ్ బాల్ కొట్టేశాడు. బుమ్రా మంచి క్యాచ్ తీసుకున్నాడు ఎనికిది. అది తను ఎందుకు ఆడాడు కూడా నాకైతే అర్థం కాలేదు. అంత బాగా రన్ రేట్ ఉంది, అంత బాగా ఆడుతున్నారు. ఓవర్కి 10-12 రన్స్ చేసుకుంటూ వచ్చారు అక్కడ దాకా. అండ్ షాట్ ఎందుకు చూస్ చేసుకున్నాడో కూడా అర్థం కాలేదు. అండ్ మనకు జితేష్ శర్మ కూడా 20 బాల్స్లోనే 40 రన్స్ చేశాడనమాట. 2 4లు 4 6లు 19 బాల్స్లో. లాస్ట్ బాల్ టీమ్ డేవిడ్ ఆడాడనమాట. అండ్ జితేష్ శర్మ ఆడాడు. అది లాస్ట్ బాల్ 20 బాల్స్లోనే 40 అది లాస్ట్ బాల్, ఆ సింగిల్ అది తీసేయాలన్నమాట. అలాంటి రూలు అది తీసేసేనే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆడ లాస్ట్ ఓవర్లో ఏం జరిగింది, ఒక 4 కొట్టాడు. 2 బాల్కి 13 రన్స్ కావాలి. ఓకే, అప్పుడు 2 బాల్కి 2 సిక్స్లు కొట్టింటే మ్యాచ్ టై అయ్యేది, సూపర్ ఓవర్ ఆడేవాళ్ళు అనమాట. అదే లాస్ట్ బాల్ జితేష్ శర్మ సింగిల్ తిరిగాడనమాట బాల్, అది ఎంపైర్ అవుట్ ఇచ్చాడు, కాకపోతే నాట్ అవుట్. అలా ఎంపైర్ అవుట్ ఇస్తే ఒకవేళ రన్ తిరిగినా కూడా అది కౌంట్ కాదనమాట ఎక్కడే అని క్రికెట్లో. ఈ రూల్ తీసేయాలన్నమాట. నాకు తెలిసి ఇప్పుడు దాకా ఇంకా తీసేయలేదు. అండ్ ఈ రూల్ తీసేస్తేనే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఎంఐ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ట్రెంట్ బోల్ట్
చాలా రన్స్కి వెళ్ళాడు అనమాట. 4 ఓవర్స్లోనే 57 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ మాత్రమే తీసుకున్నాడు. అండ్ దీపక్ చహర్ అసలు అతని దగ్గర నుంచి పర్ఫార్మెన్సే లేదనమాట. ఏదో పవర్ ప్లేలోనే వికెట్స్ తీస్తాడు అది ఇదని 10 కోట్లు పెట్టి తీసుకున్నారు. 2 ఓవర్లో 30 రన్స్ ఇచ్చాడు అనమాట. అండ్ బుమ్రా వికెట్స్ తీసుకోలే కానీ మంచి కట్టడితోనే బౌలింగ్ చేశాడనమాట. నెక్స్ట్ మ్యాచ్ నుంచి మామూలుగా ఉండదు అనమాట వీళ్ళు బౌలింగ్ ట్రియో, ట్రెంట్ బోల్ట్ వర్సెస్ బుమ్రా. అండ్ మనకు విల్ జాక్సన్ నుంచి 1 ఓవర్ వేసాడు, 10 రన్స్ ఇచ్చాడు. అండ్ షార్నర్ ఫస్ట్ 3 ఓవర్లు బాగా వేసాడు అనమాట. దాని తర్వాత పట్టిదర్ ఇంకా ఆడుకున్నాడు అనమాట, మామూలుగా ఆడుకోలే. ఫస్ట్ 3 ఓవర్లు 20 రన్లు ఏమో ఇచ్చాడు. దాని తర్వాత మళ్ళీ 1 ఓవర్లోనే 20 రన్లు ఇచ్చాడు అనమాట. అండ్ హార్దిక్ పాండే ఫస్ట్ 3 ఓవర్లు తిను కూడా బాగా వేసాడు, లాస్ట్లో రన్స్కి వెళ్ళాడు అనమాట. కొద్దిగా నాకు ఎప్పుడో యాటిట్యూడ్ తగ్గించుకుంటే బాగుంటుంది అని అనుకుంటాను. ఏం తగ్గేదట్లు లేడు. ఇట్లే ఉంటే ప్రాబ్లమే అనమాట, ఏం చేయలేం, ట్రోల్స్కి గురవుతాడనమాట. గెలిస్తే అంటూ పర్లే, ఇంత యాటిట్యూడ్ ఉన్నప్పుడు మ్యాచ్ గెలిస్తే అంటూ పర్లే, మ్యాచ్ గెలవకపోతేనే. అండ్ 4 ఓవర్స్లోనే 45 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ మాత్రం తీసుకున్నాడు. అండ్ విఘ్నేష్ పుత్తూర్ ఈ బౌలింగ్లోనే బౌలింగ్లోనే ఒక 6 కొట్టాడు అనమాట విరాట్ కోహ్లీ. 1 ఓవర్లో 10 రన్స్ అండ్ 1 వికెట్ తీసుకున్నాడు పడికల్ది. అండ్ మనకు ఎంఐ బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం రోహిత్ శర్మ మంచి స్టార్ట్ ఇచ్చాడనమాట. 9 బాల్స్లోనే 17 రన్స్ అండ్ 2 4లో 6 కొట్టాడు. అండ్ రికెల్టన్ 10 బాల్స్లోనే 17 రన్స్ సరిపోతుంది అనమాట. ఈ స్టార్ట్ సరిపోతుంది, కాకపోతే ఇంకొన్ని రన్స్ చేయాలిందనమాట. 9 బాల్స్లో 17 రన్స్, 10 బాల్స్లో 17 రన్స్ చేశారు కదా, ఇలా కాకుండా ఇంకొక 5 బాల్స్, అతను ఒక 15 బాళ్ళు, ఇతను ఒక 15 బాళ్ళు ఆడి ఒక 32 రన్స్ చేసింటే ఇంకొద్దిగా బాగుండేదేమో అనిపించింది. అండ్ పర్లేదన్నమాట, బాగానే ఆడారు. ఇప్పుడు దాకా ఫామ్లో లేరు, ఇప్పుడు ఈ మ్యాచ్ ఫామ్లోకి వచ్చి ఆడారు కాబట్టి సరిపోయింది. అండ్ విల్ జాక్స్ దీన్ని ఆర్సీబీ వాళ్ళు ప్లాన్ చేసి వదిలేరన్నమాట. దీన్ని వీళ్ళకి ఇచ్చి టీమ్ డేవిడ్ని తీసుకున్నాడు. టీమ్ డేవిడ్ చూస్తే ఆడ సాగు కొడుతున్నాడు, మామూలుగా ఆడడం లేదు, ఫినిషింగ్లో బాల్ టు బాల్ ఆడాడు. మ్యాచ్ ఓడిపోవడానికి విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవే కారణం అనమాట. వీళ్ళిద్దరూ బాల్ టు బాల్ ఆడారన్నమాట. బిలో 120 స్ట్రైక్ రేట్తో ఆడారు. తను 120 ఉన్నాడు, తిను 117 స్ట్రైక్ రేట్తో ఆడారన్నమాట. T20లో ఎప్పుడే కానీ ఇలా ఆడితే ఇంకా మ్యాచ్ పోయినట్లే అనమాట. 220 టార్గెట్ పెట్టుకొని 100 స్ట్రైక్ రేట్తో ఆడితే ఎట్లా గెలుస్తారండి మ్యాచ్. అండ్ సూర్యకుమార్ యాదవ్ 28 రన్స్ వేసి అవుట్ అయిపోయాడు. అండ్ ఎస్దయాల్ బౌలింగ్లో అది ప్లాన్ చేసి తెచ్చాడు అనమాట. పట్టిద్దర్ అయితే ఖచ్చితంగా ప్లాన్ చేసి తెచ్చాడు అనమాట. ఆడికి ఒక లైఫ్ అయితే వచ్చింది, దాని తర్వాత అవుట్ చేశారన్నమాట సూర్యకుమార్ని. 2 లైఫ్లు వచ్చాయి సారీ. ఒకటి బాల్ కంటికి కనపడలేదనేసి అన్నాడు కునాల్ పాండే, లైట్స్ పడ్డాయి అది ఇదని. మళ్ళా సెకండ్ వచ్చేసి జితేష్ శర్మ అండ్ ఎస్దయాల్ ఇద్దరు కాలింగ్ మర్సనంగా లేక ఒకరికొకరు ఢీ కొట్టుకొని ఆ క్యాచ్ అనేసి వదిలిపెట్టారు. ఆ తర్వాత మనకు లివింగ్స్టోన్ మంచి క్యాచ్ కొట్టాడు అనమాట. అండ్ తిలక్ వర్మ లాస్ట్ మ్యాచ్ ఇన్సల్ట్ చేసిన దానికి ఈ మ్యాచ్ భారీగా ఆడాడనమాట. 29 బాల్లోనే 56 రన్నులు చేశాడు, 4 4లు 4 6లతో. చూడండి లాస్ట్ మ్యాచ్ ఒక్క బాల్ కోసం తనని రిటైర్డ్ అవుట్ చేయమన్నారు. కాకపోతే పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్స్లో చెప్పారన్నమాట, ఏదో తనకి ఇంజ్యూరీ ఉంది, అందుకని ఇంజ్యూరీ ఉంటే ఆ ప్లేస్లో రోహిత్ శర్మను ఆడేయచ్చు, మళ్ళీ తన్నే తీసుకొని రావడం మీద, లేకపోతే రాబిన్ మింజనో ఎవరినో ఒకరిని ఆడేయచ్చు అనమాట. తన్నే తెచ్చి ఇంజ్యూరీ ఉందని లాస్ట్ బాల్ నువ్వు పక్క పోనీ ఆడడం రాలే, అలాంటివన్నీ కథలే కానీ అవన్నీ పట్టించుకోకూడదు. తను అదే పనిగానే అలా చేశారు. కాకపోతే అలాంటి వాళ్ళ ఫ్రెండ్స్, హార్దిక్ పాండే, తిలక్ వర్మ మంచి ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళిద్దరి మధ్య అలాంటివి ఏం లేవు. అండ్ హార్దిక్ పాండే పెద్ద ర్యాంప్ అనమాట, ర్యాంప్ రప్ప బ్యాటింగ్ చేశాడు అనమాట. 15 బాల్లోనే 42 రన్స్ చేశాడు, 3 4లు 4 సిక్స్లు కొట్టాడు. అండ్ నమందీర్ 6 బాల్స్లో 11. అండ్ శార్నర్ అండ్ దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్ అండ్ బుమ్రా వీళ్ళందరూ ఇంకా ఏం పర్ఫామ్ చేయలేదు. లాస్ట్ ఓవర్లో ఇవన్నీ తెలుసు కదా, ఇసిరి వేసాడు అనమాట లాస్ట్ ఓవర్లో కునాల్ పాండే. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం భువనేశ్వర్ 4 ఓవర్స్లో 48 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ ఎస్దయాల్ 4 ఓవర్స్లో 46 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ హజల్వుడ్ ఫస్ట్ 2 ఓవర్లు బాగా చేశాడు, దాని తర్వాత రన్స్కి వెళ్ళాడు అనమాట. ఫస్ట్ థర్డ్ ఓవర్లో హార్దిక్ పాండే మామూలు కొట్టలే అనమాట. అండ్ సుయాష్ శర్మ 4 ఓవర్స్లో 32 రన్స్ ఇచ్చాడు. అండ్ తెలుసు కదా, కునాల్ పాండే ఇసిరేసాడు అనమాట. ఒక బాల్ కొట్టారా ఇంక లేరన్నమాట. ఇంకా రెండో బాల్ 120 స్పీడ్ వస్తుంది మేము ఇందుకు తలకాయకి ఎత్తాడు, మామూలు కూడా వేయడు, తలకాయకే వేసాడు. 4 ఓవర్లో 45 రన్స్ ఇచ్చాడు, 4 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ లాస్ట్కి ఎట్టికేలకు
ఆర్సీబీ అయితే మ్యాచ్ గెలిచింది అనమాట 12 రన్లతో. ఇది ఇవాళ వీడియో. ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి చూస్తా. అండ్ ఈ వీడియోకి కొన్ని లైక్స్ చేయండి, నాకు కూడా ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ గైస్.